రైతు భరోసాని పక్కకు పెట్టి ఒకసారి బోర్డు పెడితే తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఇంకో పథకాన్ని తీసుకొచ్చారు. ఏందది? భూమి లేని రైతులకు ఏడాదికి, కౌలు రైతులకు ఏడాదికి 12,000 రూపాయలు, 6 నెలలకు 6,000, 6 నెలలకు 6,000 చొప్పున 12,000 రూపాయలు భూమి లేని రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పి పెట్టిరు. ఎంతమంది? 12,000 రూపాయలు భూమి లేని కౌలు రైతులకు, కూలీలు, వ్యవసాయ కూలీలకు. దీని పేరేంది? పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇదేంది ఇట్లా వాడుతుంది? పోయిందా ఇది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని, ఈ పథకాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు, జనవరి 26, 2025లో ప్రారంభించాడు. 2025లో ప్రారంభించి ఇక కౌలు రైతులకు, భూమి లేని వారికి ఏడాదికి 12,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది అనేటువంటి మాట ఆయన చెప్పిండు. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు ఇవాళకి అంతే కరెక్ట్గా 6 నెలలు అయింది కదా. ఇవాళకి కరెక్ట్గా 6 నెలలు చూసుకోండి. ఇవాళ 25, అది 26 తారీఖు ప్రారంభమైంది. 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలల్లో ఎంతమందికి మరి భూమి లేని కౌలు రైతులు ఎవరు? ఇంత తెలవాలి కదా మనకి. భూమి లేని కౌలు రైతులు ఎవరంటే, ప్లస్ తీసుకో, ఈ 12 లక్షల మందిలో, ఈ 12 లక్షల మంది ఏది లబ్ధిదారుల్లో భూమి లేని రైతులు, భూమి లేని రైతులు 12 లక్షలు, 12 లక్షల మంది ఉంటే ఇందులో 53% బీసీలు, బీసీ రైతులు. ఎస్సీ రైతులు వచ్చేసి 33%. అర్థమవుతుందా నీకు టాపిక్? షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీలు, భూమి లేని ఎస్టీలు 6.5%. అయ్యో ఇది ఎస్సీ కదా, మార్చ్. ఎస్సీ, ఇది ఎస్టీ. ఇక భూమి లేని నిరుపేదలైన ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎక్కడైనా? కౌలు రైతులు 3.3%. అతి తక్కువ మంది ఉన్నారు. 3.3%. ఆగా దీన్ని 3%గానే పెట్టు, ఎందుకంటే అది 33 లెక్క కనిపిస్తుంది. ఇప్పుడు 3% ఓసీలకు భూమి లేని రైతులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కలిపి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద, ఈ పథకం కింద ఎన్ని కోట్లు ఇచ్చి ఇవ్వాల్సిండే అంటే రాయి 1,440 కోట్ల. 1,440 కోట్లు. 1440 పెట్టన్నా. అదా 1,440. ఈ రైతులందరూ కలిసి ఇవ్వాల్సినటువంటిది ఎంత అంటే 1,440 కోట్ల రూపాయలు ఈ పథకం కింద రైతులకు, భూమి లేని రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలు. ఇప్పటి వరకు జనవరి 26, 2025 నుంచి ఈ రైతులకు ఇచ్చింది ఎంత అంటే 50 కోట్లు. 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? 83,000 మందికి. 12 లక్షల మందిలో 83,000 మందికి మాత్రమే ఇచ్చిరు. మరి ఇక్కడ ఒకవేళ ఈ నిధులు ఇస్తే ఎక్కువ నిధులు ఎవరికి వస్తాయి? వీళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 97% నిధులు వస్తాయి. ఈ 1,440 కోట్లలో
50 కోట్లు 50 కోట్లు తీసేస్తే 1390 కోట్లు. ఇందులో $1396 కోట్లు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు 1396 కోట్ల రూపాయలు ఈ పథకం కింద రావాల్సిండే. ఇది ఎగబెట్టిరు, ఇది లేదు ఇక ఇప్పుడు. ఇక దాన్ని ప్రారంభించిరు, పక్కకు పెట్టేసిరు. ఈ 1336 ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు లబ్ధి జరిగే పథకం ఉంటుందో ఆ పథకాన్ని పక్కన పెట్టి, ఎక్కడైతే ఓసీలకు 100 ఎకరాల భూములు ఉంటాయో 100 ఎకరాల భూములు ఉన్నటువంటి ఓసీలకు ఇగో ఈ రకంగా అమలు చేసుకొచ్చారు. వీళ్ళు పేదోళ్ళ, వాళ్ళు పేదోళ్ళ? ఎవరు పేదోళ్ళు? ఇక్కడ భూమి లేనోళ్ళు పేదోళ్ళ, కౌలు రైతులు పేదోళ్ళ? ఇక్కడ జరిగినటువంటి రైతు భరోసా వీళ్ళకి ఇచ్చే కాడనేమో నో కాంప్రమైజ్, 1000 కోట్ల రూపాయలు ఇచ్చే కాడ. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లెక్క మీకు అర్థమైందా? ఇంకేమన్నా వివరంగా చెప్పాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఈ లెక్క మీకు అర్థమైందా లేదా అనేది. ఈ దాపు ఈయన దాని గురించి వివరంగా చెప్తారా? మాకు చెప్తాను, ఒకసారి తెలుసుకొని చెప్తాను అది పూర్తిగా. అన్ని గుంటలు లేని భూమి వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 6 నెలలకు 10,000 ఇవ్వాలి, లేకుంటే ఇచ్చుడెక్కడిది? మీకు క్లియర్గా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది అన్న. అంటే రైతు భరోసా వల్ల ఏం జరిగింది? ఇక్కడ ఏం తాకట్టు పెట్టి తెచ్చిరు? కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టి 14-15 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి, అందులో ఆ భూములను తీసుకొచ్చి అగ్రవర్ణ రైతుల ఖాతాలలో వేసి బీసీ రైతులతో పాలాభిషేకం చేయించి. కట్ ఆఫ్ లేదు, 100 ఎకరాల భూములు ఉంటే కూడా ఇచ్చేసుడే, నో కట్ ఆఫ్. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ అర్థమైన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఇదే కదా, ఈ కాదు ఇది, ఇదే. ఈ డాక్యుమెంట్ని దయచేసి ఈ డాక్యుమెంట్ని కాపీ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కాపీ చేసుకొని మీ వాట్సాప్ గ్రూప్లలో వేసుకోరు, మీ సోషల్ మీడియాలో పెట్టండి. జరిగింది ఇది, జరిగిన కథ ఇది. నిన్న ముఖ్యమైన అర్థమైంది మళ్ళీ అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. 15 ఎకరాలకు పైసలు వేసుడు ఏందన్న? 15 ఎకరాలకు కాదు, 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే కూడా ఎన్ని ఉంటే అన్ని వేసుడే. అయితే నో కట్ ఆఫ్. ఇక గట్టిగా 7-8 ఎకరాలు దాటితే మనోడు కాదు ఇక గుర్తుపెట్టుకోరు. ఈ రైతు భరోసా పథకం ఎవరికి లాభం చేసింది? ఈ డాక్యుమెంట్ని దయచేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా టీం అంతా కలిసి ఏదో కష్టపడి మొత్తం అన్ని తయారు చేసి మీకు వివరించాలనుకుంటాం. మీరొక్కరు వింటే సరిపోదు. దీన్ని 10 మందికి తెలిసేలాగా దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇది ప్రజలకు చేరవేయండి. ఇది ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతాంగం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటున్నారు. నేను ఈ చర్చకు సిద్ధం ఉన్నా. నేను నా ప్రజల తరఫున నేను ఈ చర్చకు సిద్ధంగా ఉన్నా. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,